ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన సమయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి స్పీకర్ ఇంటికి వెళ్లారు. అయితే రాత్రి 8:30 దాకా వేచి చూసినప్పటికీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంట్లో అందుబాటులో లేరు. ఫోన్ చేసిన స్పీకర్ స్పందించకపోవడంతో 2.5 గంటల స్పీకర్ నివాసం వద్ద నిరీక్షించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. సోమవారం మరోసారి స్పీకర్కు దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ అందుబాటులో లేకపోవడంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మనం చూస్తా ఉన్నాము ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఎమ్మెల్యేలు కలిసి ఏదైతే స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంటికి వెళ్లడం కూడా జరిగింది. 6ంటికి అపాయింట్మెంట్ ఇచ్చి రాత్రి 8:30 దాకా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ కలవలేదని కూడా చెప్తా ఉన్నారు. ఇంట్లో లేకపోవడంతో స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా 2.5 గంటల పాటు కూడా స్పీకర్ నివాసం వద్దనే నిరీక్షించి వెనుదిరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ ముందుగా తమకు అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవలేదని కూడా అటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు కలవకపోయినా రేపు మరోసారి స్పీకర్ కు దానం నాగేందర్ పై ఏదైతే అనర్హత వేటు వేయాలనే పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అటు ఏదైతే మీడియా సమావేశం నిర్వహించడం కూడా జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అటు ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకుంటే కనుక ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా వారిని గురి తీయాలి, దానికి సంబంధించి ఒక చట్టం కూడా తేవాలని కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తాము ఏమనాలి, రేవంత్ రెడ్డి అన్న మాటలే ఇప్పుడు మరొకసారి గుర్తు చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నగరానికి సంబంధించినటువంటి నాయకులు వెంటనే రేవంత్ రెడ్డి ఇలాంటివి మానుకొని ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని కూడా వారు సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ రోజు స్పీకర్ కలవకపోయినా కూడా రేపు మరోసారి కలిసి ఏదైతే ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ ని సమర్పిస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ వంశీ.